మనము ద జాయస్ పాత్ రెండవ భాగంలో విషయాల్ని చదువుకుంటున్నాము. 1952 సంవత్సరం బాబా పశ్చిమ దేశ పర్యటన నవజీవనం పూర్తి అయ్యింది. వెంటనే ఒక 2 నెలల్లో అందరూ బాబా తన స్త్రీ మండలి వారితో అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ బాబాకు యాక్సిడెంట్, అంటే మెర్టిల్ బీచ్ నుంచి కాలిఫోర్నియా వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 3000 మైళ్ళు. ఆ 3000 మైళ్ళల్లో 800 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఒక్లహామా రాష్ట్రంలో ప్రవేశించగానే యాక్సిడెంట్ అవుతుంది. అది అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రేగ్ హాస్పిటల్లో బాబా, మెహ్రా, తర్వాత మెహ్రూ వీళ్ళందరికీ గాయాలయ్యాయి. మనం చదువుకున్నాం కదా. ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే అరగంట తర్వాత కానీ సరోష్ వాళ్ళ కారు రాలే. సరోష్ కార్ని ఎప్పుడూ వెనకాతలే ఉండని అని ఎంతో హెచ్చరించినా కూడా ఏదో ఒక కారణంగా వాళ్ళది లేట్ అయిపోయింది. వీళ్ళు అందరూ అలాగే పడుకున్నారు. అరగంట సేపు తర్వాత సరోష్ కారు వచ్చి చేరింది. అప్పుడు కారులో ఉన్న వాళ్ళందరూ ఒక్క ఉదుటిన పరిగెత్తి బాబా అలాగే మెహ్రా వీళ్ళందరూ హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యం చూసి కదిలిపోయారు. అందరూ ఏం చేయాలో తోచలేదు. కొంతమంది ఏదో రకంగా చెయ్యాలి అనే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రేగ్ హాస్పిటల్లో వీళ్ళని చేర్చారు, బాగా గాయపడిన వాడిని. ముఖ్యంగా బాబా, మెహ్రా, తర్వాత ఎలిజబెత్ ప్యాటర్సన్ ముందుకు ఒరిగిపోయింది. ఆ చక్రానికి సీటుకి మధ్యలో ఇరుక్కుపోయింది ఆవిడ. ఆ పక్కటెముకలు, ఈ 2 భుజాల ఎముకలు విరిగిపోయాయి. అక్కడికి మనం మొన్న చదువుకున్నాం. ఇక ఈరోజు విషయంలోకి వస్తే, మణి మనకి అందరికీ తెలుసు కదా. ఇవన్నీ కూడా మణి చెప్పినటువంటి విషయాలు, ప్లస్ మణి డైరీలో ఉన్న విషయాలు కూడా. ఈ బాబా కారు ప్రమాదంలో గాయపడ్డారు అని చెప్పి ఇండియాకు కూడా వార్తలు వచ్చేసాయి. అందరూ కలవరపడ్డారు. కానీ ఇక్కడి నుంచి వీళ్ళు ఏమీ చెయ్యలేరు. కానీ అక్కడ ఎలా ఉన్నారు వీళ్ళ సంగతులన్నీ తరచూ ఉత్తరాల ద్వారా అలాగే టెలిగ్రాముల ద్వారా వీళ్ళు సమాచారం తెలుసుకునేవారు. తర్వాత నిజానికి ఈ అమెరికా ప్రయాణం అనేది బాబా ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలో ఉన్న అంటే విశ్వ బాధలన్నీ కూడా తన మీద వేసుకోవడానికే ఎన్నోసార్లు చెప్పారు అంతకు ముందే, అమెరికాలో రక్తం చిందించవలసిన అవసరం ఉంది అంటూ. 20 సంవత్సరాల క్రిందటే ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఒక గడ్డి పువ్వును ఇచ్చారు, ఈ రోజు గుర్తుపెట్టుకో అని. ఆ రోజునే ఆవిడ బైబిల్లో ఆ పువ్వుని భద్రపరిచింది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ అయింది. అంటే బాబా తన అవతార కాలంలో తను చెయ్యవలసినవి, తను బాధ పడవలసినవి, తన మీద వేసుకోవలసినటువంటి సంఘటనలు అన్నీ కూడా ముందే ప్రణాళిక ఏర్పాటు చేశారు అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే మెహ్రా చాలా బాధపడుతోంది. పెద్ద దెబ్బ తగిలింది. ఆమె నుదుటికి తలకి పెద్ద గాయాలయ్యాయి. తర్వాత ఈ మణి నిజానికి షాక్లో ఉండిపోయింది. ఎందుకు అంటే తను కళ్ళు తెరిచి చూసేసరికి ఇటు అటు ఎవ్వరూ లేరు. మెహ్రా, మెహ్రూ వీళ్ళిద్దరూ లేరు. బాబా కూడా బయటికి తోసివేయబడ్డారు కారులోంచి. కారులో ఇరుక్కున్నది ఎలిజబెత్ ప్యాటర్సన్. వెనకాతల సీట్లో మణి. కళ్ళు తెరిచి చూడగానే ఈ భయంకరమైన దృశ్యం, తాను ఒక్కతే ఇక్కడ ఉండడం, ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారి ఏం జరిగిందో తెలిసి చూసుకునేటప్పటికీ అసలు ఎలిజబెత్ ప్యాటర్సన్ చనిపోయిందని అనుకుంది మణి. ఆ తర్వాత వెంటనే వెళ్ళి యాంబులెన్స్ కోసం అక్కడ వాళ్ళు ప్రయత్నించడము, యాంబులెన్స్ రావడము, ప్రేగ్ హాస్పిటల్కి వీళ్ళని జాయిన్ చెయ్యడము. ఆ తర్వాత వీళ్ళని సరోష్ మణిని
అలాగే మార్గరెట్, వీళ్ళిద్దరిని తీసుకుని ఒక ప్రదేశంలో కూర్చోమంటారు. ఇక్కడ ఉండండి, నేను హోటల్ చూసుకుని వస్తాను మనం ఉండడానికి అని చెప్పి సరోష్ వెళ్ళిపోతాడు. అప్పుడు జరిగిన సంఘటన మనం చదువుకోబోతున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే ఈ జరిగిన విషయాలన్నీ కూడా మనకి బాగా గుర్తున్నాయి. ఏంటంటే ఆ సమయంలో గోహెర్ వెనకాతల కారులో ఉంది, సరోష్ కారులో ఉంది డాక్టర్ గోహెర్. ఆమె ఆమెను బాబా కారులో ఎక్కించుకోవడానికి బాబా అంగీకరించలేదు. ఎందుకు అంటే ఆవిడ డాక్టర్ కాబట్టి వాళ్ళందరికీ ఎవరికైతే గాయాలు తగలవలసి ఉన్నాయో ఆ గాయాలు తగిలిన తర్వాత ట్రీట్ చేయడానికి ఈవిడ సేఫ్గా ఉండాలి. కాబట్టి సరోష్ కారులో ఎక్కమన్నారు బాబా. గోహెర్ వచ్చి చూసేటప్పటికి ఆవిడ భోరుమని ఏడవడం మొదలుపెట్టింది. మణి ఆమెను గట్టిగా కుదుపుతూ, ఇప్పుడు ఏడవద్దు, ఏం చెయ్యాలో చూడు, చాలా చేయవలసి ఉంది, మనకి చాలా పనుంది అంటూ ఆమెను గట్టిగా కుదిపి గట్టిగా చెప్పింది మణియే. ఆమె డాక్టర్గా గాయపడకుండా ఉంటే తమకు సహాయపడగలదని బాబా ఇచ్చా. దాని ప్రకారమే ఈ ఆమె వెనకాతల కారులో ఉంది. యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఆమె తన వంతు పాత్ర నిర్వహించింది. బాబా మెహ్రూలను జాగ్రత్తగా చూసుకునే అవకాశం డాక్టర్ గోహెర్కి వచ్చింది. గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అలా చికిత్స పొందడం అంటే చికిత్స మొదలుపెట్టారు వాళ్ళకి. ఈ సరోష్, మణి, డేలియా వీళ్ళిద్దరిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంగా ఉన్నటువంటి మరి అది ఒక చిన్న హోటల్లో మరి ఒక రూమో నాకు తెలియదు కానీ అక్కడ ఉండమని, హోటల్ చూసి వస్తాను మనందరికీ ఉండడానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. మణి ఆ విషయాన్ని మండలి హాల్లో బాబా ప్రేమికులకు చెప్తోంది. అది ఒక ఆపద, ఒక దుస్థితి. ఆ సమయంలో కూడా నేను ధైర్యంగా ఉండగలిగాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ధైర్యంగా బలంగా ఉన్నాను. తర్వాత డేలియా డేలియా ఆమె సమస్యలు ఆమెకున్నాయి. ఆమె కూడా ఇలా ఈ యాక్సిడెంట్స్ అంటే అనుకోని విషయం జరిగింది అన్నప్పుడు ఎవరైనా షాక్లోకి వెళ్ళిపోతారు, అసలు బుర్ర పనిచేయదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ మణి కొంతలో కొంత కొంచెం ధైర్యంగా ఏం చెయ్యాలో ముందర ఆలోచించడం మొదలుపెట్టింది. డేలియా ఇంకో గదిలో తలనొప్పి అని చెప్పి పడుకుని ఉందట. సరోష్ వీళ్ళ కోసం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, ఇంకా మణి ఒక్కతే ఉంది. డేలియా ఇంకో గదిలో పడుకుని ఉంది. సరోష్ వెళ్ళిపోయాడు, తను ఒక్కతే ఉంది అక్కడ. అప్పుడు ఒక్కసారిగా అణిచిపెట్టుకున్నటువంటి దుఃఖం అంతా మణి బయటకు కక్కేసింది. గట్టిగా ఏడవసాగిందిట. అలా ఒక్కసారిగా బావురుమంది. అంతగా తన జీవితంలో ఎప్పుడూ రోధించలేదు అని చెప్పేది మణి. ఏడ్చి ఏడ్చి పూర్తిగా మనసు ఖాళీ అయిపోయే వరకు ఏడ్చిందిట. ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు, తనొక్కతే ఉంది కాబట్టి హృదయం భారం దింపుకునేలాగా ఆమె ఏడ్చింది. తర్వాత కర్తవ్యం గుర్తుకొచ్చింది. చేయవలసిన పనులున్నాయి. బాబాకి, మెహ్రాకి ఎంతగానో సహాయపడాల్సిందే. అంటే మణి ఒక్కతే కొంతవరకు బాగుంది. అంటే మణికి కూడా కొంచెం గాయాలు అయినా కూడా ఎక్కడ ఫ్రాక్చర్స్ అవ్వలేదు కాబట్టి ఏదో కుంటుతోనో ఎలాగో వాళ్ళకి హెల్ప్ చేయసాగింది. ఇదంతా అయ్యాక ఆమె ఏడ్చేసింది. తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆమెకు నీరసంగా అనిపించిందట. బాగా నీరసంగా అనిపించి అలాంటప్పుడు ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది ఎవరికైనా. మణికి కూడా అలాగే అనిపించింది, వేడిగా ఏదైనా తాగితే బాగుండు అనుకుంది. మరి ఏం తాగాలి? మనకి అలవాటైనటువంటి ఒక కప్పు కాఫీ. మణికి ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది, ఇంకా నాకు హాయిగా ఉంటుంది, లేకపోతే ఈ బాధను కొంచెం ఉపశమింప చేసుకోవాలి అంటే వేడిగా తాగాలి అని అనుకుంది. ఏం చెయ్యాలి? సరోష్ లేడక్కడ. డేలియా ఏమో ఇంకో గదిలో పడుకుని ఉంది. ఆమె బాధ ఆమెకుంది. కాబట్టి ప్రస్తుతం మణికి కావాల్సింది కాస్త కాఫీ. ఎవరైనా ఒక కప్పు కాఫీ ఇస్తే బాగుండు. అలాంటప్పుడు చూడండి,
ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏమీ దొరకనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పిలిచి ఒక్క కప్పు కాఫీ ఇస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. అలాగే మణి కూడా ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుంది అనుకుంది. ఎలాగా? అక్కడ ఎవరూ లేరు. బయటికి వస్తే రోడ్డు మీద ఇళ్ళున్నాయి. ఏం చేయాలో తనకి తోచలేదు. ఎలాగైనా సరే కప్పు కాఫీ మాత్రమే నాకు కావాలి అనుకుంది. ఎవరినైనా అడుగేద్దాం అంటే నిజానికి మెహరాజా అంటే ఒక్కసారి ఆవిడ పరిస్థితి మనం తలుచుకుంటే మెహరాబాద్లో నలుగురితో కాదు, స్త్రీ మండలి వాళ్ళందరితో కలిసి మెలిసి, ముఖ్యంగా మెహరాని ఎప్పుడూ విడవకుండా ఉంటూ అక్కడే వాళ్ళే వండుకుని వాళ్ళే తింటూ, అలాగే ఎక్కడికైనా వెడితే బాబాతో పాటు వెడుతూ అక్కడే బాబా తర్వాత పురుష మండలి వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళ భోజనాలు మొదలైనవన్నీ. కాబట్టి వీళ్ళకి ఇంకా వేరే ఝాస ఏముండదు. బాబా కోసం ఏం చేయాలి, ఈ విషయాలే వీళ్ళకి ఎప్పుడు మనసులో ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడో మెహరాజాద్లో అంటే మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రదేశంలో పల్లెటూరులో ఉండి వచ్చినటువంటి ఆమె ఒక్కసారిగా ఒక్కత్తి అయిపోయింది. అమెరికా రోడ్డు మీద నిలబడింది. తనకి ఇప్పుడు ఎలాగైనా కాఫీ తాగాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరినైనా అడుగుదాము అని అనుకుంది. ఎవరైనా అంటే అక్కడన్నీ ఇప్పుడు మనకి ఒక్కసారి అమెరికా మనకందరికీ ఇప్పుడు అమెరికా అంటే ఇదివరకు రోజుల్లో ఎక్కడో ఉంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి ఫొటోస్ ద్వారా లేకపోతే వీడియోల ద్వారా మనకు అన్నీ ఆల్మోస్ట్ కొంతవరకు తెలుస్తోంది. అక్కడంతా కూడా తలుపులు వేసేసే ఉంటాయి. మనకిలాగా ఇండియాలో తలుపు తీసి ఎవరైనా వచ్చి ఈజీగా వచ్చేయచ్చు మన ఇళ్లలోకి. ఏదో జస్ట్ చిన్న గడియ పెడతాము, ఎవరైనా తలుపు కొట్టగానే తలుపు తీసేసి లోపలికి రమ్మంటాం. అలాంటి పరిస్థితులు ఇక్కడ. రోడ్లు అన్ని ఖాళీగా ఏమీ ఉండవు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం ఉంటుంది. అలాగే పందులు ఉంటాయి, మేకలు ఉంటాయి, పశువులు నడుస్తూ ఉంటాయి. కానీ అక్కడ పరిస్థితి వేరు, మొత్తం ఖాళీగా ఉంటుంది. నాకైతే అమెరికాలో వాకింగ్కి వెళ్ళేటప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది అనమాట. పాత రామ్ గోపాల్ వర్మ సినిమా దెయ్యం అలాంటివో సినిమాలు వచ్చేవి అప్పుడెప్పుడో. ఆ సినిమాలలో మొత్తం ఖాళీ అయిపోయిన రోడ్లు చూపిస్తాడు. అలాగా ఉంటాయన్నమాట అమెరికాలో రోడ్లన్నీ. జస్ట్ మనుషులు ఎవరూ కనపడరు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చే మనుషులు కారు ఎక్కే వరకే కనిపిస్తారు, కారులో వెళ్ళిపోతూ ఉంటారు. కార్లు కనిపిస్తాయి తప్ప రోడ్డు మీద నడిచేవాళ్ళు అంటే వాకింగ్కి వచ్చేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, తర్వాత కుక్కల్ని వాకింగ్కి తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళు కనిపిస్తారు. అదేనా ఒక్కొక్క సమయంలో, అంతే తప్ప మిగిలిన రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అలాగా మణి కూడా బయటికి వచ్చి చూడగానే అన్ని తలుపులు వేసేస్తున్నాయి. ఏమిటి వీళ్ళందరూ ఒకేసారి బయటికి వెళ్ళిపోయారా, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారా అన్న విషయం కనిపించింది ఆమెకు. అప్పుడు వీధిలో నడవడం అంటే ఇండియా పరిస్థితి వేరు. ప్రతి ఇల్లు మూసి ఉండదు, కొన్ని తలుపులు తెరిచి ఉంటాయి, గేట్లు వేసి ఉండవు. చక్కగా గడియ తీసుకుని ఎవరైనా లోపలికి వచ్చేయచ్చు. కానీ అక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. కాంపౌండ్ వాల్స్ ఉండవు, అంతేకాకుండా గేట్లు అవేమీ ఉండవు. జస్ట్ డైరెక్ట్గా రోడ్డు మీద నుండి కొంచెం లోపలికి ఉంటాయి ఇళ్ళు. ఆ లోపలికి వెళ్ళాక తలుపే ఉంటుంది. వీళ్ళు అందరూ వెళ్ళిపోయారా, ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయారేమో అని అనుకుంది మణి. అటు ఇటు చూసింది. మరి ఇండియాలో జీవితం వేరుగా ఉంటుంది, ఎలాగా ఇక్కడ ఏం చెయ్యాలి అని అనుకుని అమెరికా అంత విచిత్రంగా కనిపించింది మణికి. అందరూ ఒకేసారి ఎలా వెళ్ళిపోతారు, వెళ్ళరు కదా అనుకుంది. కానీ ఎవరు ఉన్నట్లు కూడా ఇళ్లల్లో కనిపించడం లేదు. ఎలాగైనా సరే ప్రయత్నించాలి. ఒక్క కప్పు కాఫీ ఇవ్వలేరా బాబా నాకు అంటూ ఒక తలుపు తట్టింది. ఒక చిన్న శబ్దం వినపడింది, ఎవరో వస్తున్నట్లు. గట్టిగా నాక్ చేస్తుంది, తలుపు గట్టిగా కొడుతుంది. ఎవరో వచ్చి తలుపు తీశారు. ఆ తలుపు తెరవడం కూడా వాళ్ళు చాలా భయపడతారు. ఎవరో వచ్చి తలుపు వెంటనే తీసేయరు మనకిలాగా.
తలుపు కొంచెం 2 అంగుళాలు మాత్రమే తీసి చూశాట. ఆ లోపల ఒక వృద్ధుడు, తలుపు తీసిన వ్యక్తి ఒక వృద్ధుడు మణి వైపు చూశాడు. వెంటనే తలుపు మూసేశాడు. అతన్ని భయపెట్టానా, నా నా ఆకారం అలా ఉందా, ఎందుకు భయపెట్టాను అనేసి ఈమె అనుకుంది. సరే, ఇప్పుడేం చెయ్యాలి? ఎలాగైనా వేడిగా కాఫీ తాగాలి. ఇది ఆమె లక్ష్యం. కాబట్టి అది ఆ క్షణంలో ఆవిడికి జీవన్మరణ సమస్యలా తోచిందట. 2-3 ఇళ్ళు దాటాక, బాబా, నువ్వు దేన్ని కోరుకుంటే అదే నాకు ప్రాప్తమవుతుంది, నువ్వు ఏదనుకుంటే అదే నాకు వస్తుంది అనుకుంటూ మరో తలుపు తట్టింది మణి. మరో ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే ఈసారి ఒక స్త్రీ తలుపు తీసింది. కొంచెం తెరిచి పట్టుకుంది, ఎవరు ఏమిటి అని అనుమానంగా చూసింది. మణి కళ్ళల్లోకి చూసిన తర్వాత ఆమెకు కాస్త ఆసక్తి కలిగింది. ఇదేమిటి, మన అమెరికా మనిషిలా లేదే, ఈమె ఎక్కడో బయట దేశాల నుంచి వచ్చిన మనిషిలా ఉంది అనుకుంటూ తలుపు తీసి నెమ్మదిగా పూర్తిగా తలుపు తీసి ఏం కావాలి అని అడిగింది. అడిగినప్పుడు మణి వెంటనే, నాకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కావాల్సింది 1 కప్పు కాఫీ అంది. 1 కప్పు వేడి కాఫీ అని అడిగింది. అప్పుడు ఆవిడ, సారీ, ఇంట్లో కాఫీ లేదు అని, నేను ఒక నికెల్ ఇస్తాను, దాంతో కాఫీ తాగొచ్చు అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి ఆ కాయిన్ తెచ్చి మణి చేతిలో పెట్టింది. ఆ మణి తన చేతుల్లో పెట్టినటువంటి ఆ డబ్బు చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు డబ్బులు ముట్టుకుని ఎరగరు బాబాతో సహా స్త్రీమండలి వారికి. వాళ్ళకి ఏమిటి అవసరం? ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులతో ప్రసక్తే లేదు బాబా మండలి వాళ్ళల్లో. మా పురుష మండలిలో కూడా ఒకళ్ళో ఇద్దరు ఈ మనీ హ్యాండ్లింగ్ చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోవడము, ఎప్పుడు ఎవరికి ఏది అంటే బాబా ఆశ్రమం లో అవసరానికి వాళ్ళు తీసి ఇవ్వడము, ఇవే ఉండేవి. ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, మీరు వెళ్ళిపోవాలి, మీకు నేను ఇదే పెట్టగలను, ఈ మాత్రం కూడా పెట్టలేనేమో, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేవారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ డబ్బు ఎలాగో వచ్చేది, ఆ రోజు అలాగే గడిచిపోయేది. ఇక్కడ మణి తన చేతిలో డబ్బు చూసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ డబ్బు ముట్టుకుని ఎరగదు, అది డాలర్లో ఎన్నో వంతో కూడా తెలియదు. అసలు ఈ డబ్బులకి కాఫీ వస్తుందో రాదో కూడా తెలియదు. డబ్బుల్ని నేనేం చేసుకోను అన్నట్లుగా ఆమె వైపు చూసి, నాకు కాఫీ కావాలి, ఎక్కడ దొరుకుతుంది నాకు తెలియదు, మేము ఈ ఊరికి కొత్త, ఈ ప్రాంతానికి కొత్త, మేము వస్తుంటే కారు ప్రమాదంలో మా వాళ్ళందరూ గాయపడ్డారు, కాబట్టి నేను ఒక్కదాన్నే ఇలా వీధుల్లో పడి 1 కప్పు కాఫీ కోసం అడుక్కుంటున్నాను అన్నట్లుగా ఆమె అడిగింది. అప్పుడు ఎలా దొరుకుతుంది, నాకు షాప్స్ ఏమీ తెలియవు అనగానే ఆమె ఆశ్చర్యంగా చూసి చెప్దామనుకుంటూ ఉండగా, మణే, ఇలా కారు ప్రమాదం జరిగింది, మా వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. అప్పుడు సరే, నేరుగా వెళ్ళి ఎడం వైపుకు తిరిగితే అక్కడే ఒక కాఫీ షాప్ ఉంటుంది అని చెప్పింది. సాధారణంగా అమెరికాలో మన ఇండియాలో లాగా అలా 4 అడుగులు వేస్తే ఒక చిన్న కిళ్ళీ కొట్టో, లేకపోతే చిన్న పాల దుకాణమో, పాలమ్మే షాపులో ఏవో ఒకటి దొరుకుతూ ఉంటాయి. లేకపోతే టీ కొట్లు, తెల్లవారుగానే 5 గంటలకల్లా మనకి చిన్న చిన్న కాఫీ షాపులు అవన్నీ ఓపెన్ చేసేస్తారు. ఎక్కడైనా టీ అలా వెడితే ఇలా దొరికేస్తుంది. కానీ అమెరికాలో పరిస్థితి అలా కాదు. నిజానికి ఆ రోజుల్లో బాబా దయ వల్ల మణికి తొందరగానే అక్కడ దగ్గరలో ఉన్నట్టుంది. లేకపోతే ఇప్పుడు ఎక్కడికైనా కాఫీ వెళ్ళాలంటే, కాఫీ కావాలి అంటే ఒక 10 నిమిషాలు కారులో వెళ్ళందే దొరకదు కాఫీ కానీ టీ కానీ. టీ కూడా ఆల్మోస్ట్ మనకిలా ఉండదు. పాలు లేని టీ తాగుతారు, పాలు లేని కాఫీ తాగుతారు వాళ్ళు. తర్వాత ఒక్కొక్కప్పుడు చాలా గోరువెచ్చగానే ఉంటుంది మనకి కాఫీ. ఎంత వేడి ప్రాంతమైనా మనకి కాఫీలు టీలు వేడిగా తాగడం అలవాటు. కాబట్టి అక్కడ నిజానికి పెద్ద పెద్ద మాల్స్లో లేకపోతే పెద్ద పెద్ద స్టోర్స్లో ఉంటాయి తప్ప నిజానికి మనలాగా కాఫీ షాపులు ఏమీ ఉండవు. కానీ మరి ఒక్లహామాలో చిన్న ఊరు కాబట్టి అక్కడ ఉండవచ్చు. మనకి ఎలాగైతేనే ఆమె దారి చూపించింది, ఫలానా చోట ఉంటుంది అని. మణి ఆమె చెప్పినట్లుగా వెళ్ళింది.
లోపలికి వెళ్ళి కూర్చుంది. నిజానికి తను ఇండియాలో ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి వచ్చి ఎక్కడో యాక్సిడెంట్ అవ్వడం ఏమిటి, తానొక్కతి మణి ఒక్కతి ఎక్కువగా గాయాలు పడకుండా బయటపడడం ఏమిటి, ఆమె ఒక కప్పు కాఫీ కోసం రోడ్లమ్మట తిరగడం ఏమిటి, తన మీద తనకే ఆశ్చర్యం కలుగుతోంది. నేనేనా ఇలా చేస్తున్నాను అని ఆశ్చర్యపోతోంది. నమ్మకం కుదరటం లేదట. ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా ఒంటరిగా ఉన్నాను అనిపించిందిట మణికి. ఒక చిన్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఒక మనిషి వచ్చాడు. ఏమిటి అని అడిగాడు. అయితే ఒక కప్పు కాఫీ అంటూ తన చేతిలో ఉన్న నిఖిల్ నాణ్యం అతనికి ఇచ్చేసింది. అంటే తనకు కూడా అనుమానమే, ఈ నాణ్యానికి ఏమీ రాదు పొమ్మంటాడేమోనని. కానీ అతడు లోపలికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ వేడిగా బాగుంది. తాగాక ప్రాణం లేచొచ్చిందట. కాస్త నడవగలుగుతోంది. జాగ్రత్తగా వెనక్కి వచ్చేసి తన గదికి వెళ్ళిపోయింది. కాసేపటికి సరోష్ వచ్చాడు. రాగానే రా రా వెళ్ళాలి, మనకి రూమ్ దొరికేసింది, పదండి ఇద్దరు అని చెప్పి డేలియాని మణిని హెచ్చరించాడు. అప్పుడు మణి అంటోంది, సరోష్ ఉండు ఉండు, నాకు డబ్బులు కావాలి అంటుంది. ఏం డబ్బులు, ఎంత కావాలి అంటే, నాకేం తెలుసు, అది ఎంతో ఏమిటో నాకు తెలియదు. నీ దగ్గర ఉన్న నాణ్యాలు చూపిస్తే నేను ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి నాణ్యం గుర్తుపెట్టి దాన్ని తీసుకుని వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మణి అడుగుతుంది. అప్పుడు వెంటనే సరోష్ తన జేబులో ఉన్న కాయిన్స్ తీసి బయట పెట్టాడు. జాగ్రత్తగా కాయిన్స్ అన్నీ తీస్తే ఆమె ఎవరైతే మణికి ఇచ్చిందో ఆ నిఖిల్ డాలర్లో మరి ఎన్నో వంతో తెలియదు, ఆ కాయిన్ తీసి ఇప్పుడే వస్తాను అంటూ ఆమె మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆ ఇంటి తలుపు తట్టింది. ఆ యువతి మళ్ళీ బయటకు వచ్చి, మళ్ళీ ఏం కావాలి తల్లి, ఇదే మళ్ళీ వచ్చిందేమిటి ఈవిడ అనుకుని ఆశ్చర్యంగా ఏం చెయ్యాలో అనుకుంటూ తలుపు తీయగానే మణి అంటుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు తెలీదు, ఒక కప్పు కాఫీ నా ప్రాణం ఎలా నిలబెట్టిందో, నువ్వు ఇచ్చినటువంటి ఆ కాయిన్ నన్ను ఎంత సంతోషపరిచిందో నీకు తెలియదు, దాన్ని మళ్ళీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఆవిడకి ఇస్తుంది. అప్పుడు ఆవిడ మొహమాటంగా, ఇదేమిటిది, ఒకళ్ళకి ఇచ్చిన సొమ్ము అంటే ఇచ్చేశారు అన్నాక వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని అనుకోం కదా ఇలాంటి పరిస్థితుల్లో, కాబట్టి ఆమె ఇస్తుందని అనుకోలేదు. కానీ మణి తిరిగి ఇచ్చేసేటప్పటికి నమ్మలేకపోయింది ఆవిడ. ఆమె వద్దు నీ దగ్గరే ఉంచుకో అంది. మణి అంటుంది, లేదు నేను తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వాలి కదా, దీంతో నేనేం చేసుకోను, ఈ డబ్బులు నాకేం అవసరం లేదు, ఇండియా పెడితే ఆ డబ్బులు ఎందుకో పనికిరావు, కాబట్టి నేను ఇండియా నుంచి వచ్చి మీ తలుపు తట్టి ఒక కప్పు కాఫీ అడిగినటువంటి ఒక యువతి అడిగిన విషయం గుర్తుపెట్టుకున్నందుకు, అంటే దాని గుర్తుగా ఈ కాయిన్ తీసుకో అని చెప్పి ఆవిడ చేతిలో పెట్టేసి థ్యాంక్ యూ సో మచ్ అంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఆ మాట ఆమెకు నచ్చింది. ఆమె నవ్వి ఆ కాయిన్ తీసుకుంది. మణి కూడా నవ్వి వచ్చేసింది. ఇక్కడ మణి చెప్తోంది, చూడండి బాబా నాకు నిజమైన వేడి కాఫీ ఇవ్వాల్సి ఉంది, ఎందుకంటే నేను చేసిన ఏకైక ఫిర్యాదు ఇదే. బాబాకి ఎప్పుడు వీళ్ళెవ్వరూ ఫిర్యాదులు చేయలేదు. బాబా ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడూ అడగలేదు మా మండలి వాళ్ళు ఎప్పుడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక కప్పు వేడి కాఫీ తాగందే తన ప్రాణం నిలబడదు అనుకున్న పరిస్థితుల్లో బాబా ఒక్క కాఫీ ఇవ్వలేవా అనుకుంది మణి. అలాంటి సమయంలో హాయిగా ఒక కప్పు కాఫీ ఆమెకు దొరికింది. అంటే నవజీవనం నుండి అప్పుడే బయటకు వచ్చారు వీళ్ళు. ఒక 2-3 నెలలు అయ్యి ఉంటుంది. నిస్సహాయ స్థితి, నిరాశామయ స్థితి అయినటువంటి నవజీవనం నుండి నేరుగా ఎన్నడూ ఒంటరిగా ఎరుగనటువంటి ప్రాంతంలో ఆమె అమెరికా వీధుల్లో అడుక్కుంటున్నాను అన్నట్లుగా ఆవిడ భావించింది. ఇక్కడికి ఈరోజు ఆపుతా అండి. అవతార్ మెహర్ బాబాకి